సో నాని బెస్ట్ ఫ్రెండ్ అవ్వడం వల్ల నువ్వు తన్ని కాపాడావు. అంటే కాపాడడం అంటే నేను ప్రసన్న సావన్ నా ఫ్రెండ్ ఇద్దరం ఉన్నాం. అంటే మేము ముగ్గురం చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. అయితే న్యూస్ వస్తుంది కంప్లీట్గా నాని గురించి. నా ముందు 1 hour ముందు నాతో మాట్లాడాడు ఆయన. శశి నీకు చేపలు పంపిస్తున్నా, ఏ చేప కావాలో చూసుకో అని చెప్పేస్తే సరే నాని పంపించేసి అని నేను చెప్పాను. అయితే 1 hour తర్వాత ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. న్యూస్ చూస్తే నాని. మరి అమ్మ నాని ఏంటి ఇలా అయిపోయాడు, ఏంటి పరిస్థితి అని చెప్తే 1-2 hours వెయిట్ చేసాం. ఇంకా వైరల్ అయిపోతున్నాయి. సోన్ టీవీ, ఆర్టీవీ, TV9 ఏంటి ప్రతి ఛానల్లో నాని చేశాడు అర్థం కాలేదు. తర్వాత వెంటనే వాళ్ళ రిలేటివ్స్ ఫోన్ చేశాం. అన్న ఏంటన్నా సిచ్యువేషన్ అంటే, అన్న నాని అస్సలు చేయలేదు, నానికి సంబంధమే లేదని చెప్తే ఏమి ఇమీడియట్లీగా మాకు ఒప్పుకోదు, మా మనసు ఒప్పుకోదు అనమాట. నేను మా ప్రసన్న సాహు మా ఫ్రెండ్స్ మా బ్యాచ్ అంతా కలిసేసి వెళ్ళిపోయాం, వైజాగ్ వెళ్ళిపోయాం. నైటే వెళ్ళిపోయాం వైజాగ్కి. వెళ్ళిపోయిన తర్వాత అదే డ్రెస్ వేసుకుని వెళ్ళిపోయాము. డ్రెస్ కూడా ఉందా, ఒక జత వేసుకుందాం అని కూడా లేదు మాకు. అదే డ్రెస్తో వెళ్ళిపోయాం అంతే. వెళ్ళిపోయిన తర్వాత స్టేషన్ ముందు వెళ్ళిపోయాం. మళ్ళీ ఇక్కడ నుంచి యూట్యూబర్స్ అందరు ఫోన్ చేసి శశి నేను రావాలా, మేము రావచ్చా, మేము సపోర్ట్ చేస్తామని చెప్తే ఇమ్రాన్ అన్న మాకు చెప్పకుండానే, ఇమ్రాన్ యూట్యూబర్ ఉంటారు అతను డైరెక్ట్గా వచ్చేసారు వైజాగ్కి. ఫ్లైట్కి వచ్చేసి చైర్ నేను ఇట్లా స్టేషన్ దగ్గర ఉన్నా అని చెప్తే దాకా తెలియదు మాకు వచ్చేదాకా. సడన్గా అతను కూడా సపోర్ట్ చేద్దామని హైదరాబాద్ నుంచి వైజాగ్ వచ్చేసారు ఇమ్రాన్ యూట్యూబర్. సో నేను మా సాహో ఇద్దరం మా ఫ్రెండ్స్ అందరం కలిసి అసలు ఏంటి జరిగిన మ్యాటర్ ఏంటి, అసలు ఏం జరిగింది అక్కడికి వెళ్తే పోలీసు వాళ్ళందరూ కలిసి 1-2 hours రిలీజ్ చేసేస్తా ఉన్నారు. ఇంకో 1-2 hours అంటే అప్పటికి పోలీసు వాళ్ళు వచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేయలేదు, ఎంక్వైరీకి అని తీసుకెళ్లారు వాళ్ళు. ఇప్పుడు అందరు వాళ్ళు ఆయన పేరు మీద చెప్తారు కాబట్టి ఎంక్వైరీ చేయాలని తీసుకెళ్లారు. రీచ్ అయిన ఫస్ట్ పర్సన్ కూడా నాని అని తెలిసింది. నాని పేరు అదే చెప్తున్నాం కదా, ఆ రోజు నైట్ నాని చేసాడని ఫిక్స్ అయిపోయింది. నాని పేరు చెప్పడం వల్ల పోలీసు వాళ్ళు ఏం చేశారంటే నాని తీసుకెళ్లిపోయారు ఇన్వెస్టిగేషన్ కోసం. సో మరి ఇన్వెస్టిగేషన్ లో ఏం ప్రూవ్ అయింది? ప్రూవ్ అయిందంటే ఇన్వెస్టిగేషన్ 4 days జరిగిందండి. యాక్చువల్లీ నాని తప్పు లేదని ఫస్ట్ రోజు, సెకండ్ రోజు తెలిసిపోయింది. CCTV కూడా వాళ్ళకి తెలిసిపోయింది, వాళ్ళకి ఆ ప్రూఫ్ కూడా వచ్చేసే వాళ్ళ దగ్గరికి. అయినా 4 రోజులు పోలీస్ స్టేషన్లో ఉంచారు నాని. సో మా భయం ఏంటంటే 1 hourలో వచ్చేస్తాడు, 2 hoursలో వచ్చేస్తాడు అనుకున్న నాని ఇంకా రావట్లేదు. అలా 4 days అండి స్టేషన్ బయట పడుకున్నాం మేము. స్టేషన్ బయట ఉన్నాం మేము, ఫుడ్ లేకుండా ఉన్న కట్టుబట్టలతో మేము, మా ఫ్రెండ్స్, ఆ ఇమ్రాన్, మా ఫ్రెండ్స్ సాహో, ప్రతి ఒక్కరు ఆ కార్లో పడుకోవడం, ఆ స్టేషన్ ముందే ఉన్నాం. మీడియా వాళ్ళు వచ్చారు, మీడియా వాళ్ళతో మాట్లాడాం, నాని తప్పు లేదు అన్నీ మాట్లాడిన తర్వాత ఒక లాయర్ కాంటాక్ట్ అయ్యి కార్తిక్ సిద్ధార్థ్ అని ఒక లాయర్ కాంటాక్ట్ అయ్యి తర్వాత తమ్ముడు మీరు తప్పు చేయలేదు మనకు తెలిసిపోయింది కదా, మీరు ఏం చేయండి అంటే ఫస్ట్ మెయిన్గా మీరు పిటిషన్ వేపియండి, హేబియస్ కార్పస్ పిటిషన్ వేపియండి అని చెప్తే నేను మా ఫ్రెండ్ సాహో, ఇమ్రాన్ అన్న ముగ్గురు మాట్లాడి ఆ పిటిషన్ వేయడం జరిగింది. తర్వాత పిటిషన్ వేసిన తర్వాత 10 నిమిషాల తర్వాత బయటకు వచ్చారు. 3-4 days వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ చనిపోవడానికి రెడీ అయిపోయారు. వాళ్ళ ఆవిడ ఫుడ్ తినట్లేదు, ప్రెగ్నెంట్ వాళ్ళ ఆవిడ 8th month శ్రీమంతం అయిపోయింది, ఫుడ్ తినట్లేదు. వాళ్ళ మమ్మీ డాడీ చనిపోదాం, వాళ్ళ మమ్మీకి 2 times BP డౌన్ అయిపోయింది. వాళ్ళ బాధ చూడాలా, వీడి బాధ చూడాలా, అసలు ఏం అర్థం కాని సిచ్యువేషన్ అది. సో అక్కడ సత్యమూర్తి అన్నయ్య గారు ఉన్నాడు, అతను కూడా సపోర్ట్ చేస్తారు వాళ్ళ ఫ్యామిలీకి. సో వైజాగ్ నుంచి అతను ఉన్నారు. అండ్ మేమంతా కూడా కలిసి ఇక ఒక అండర్స్టాండింగ్కి వచ్చి ఒక లాయర్ కాంటాక్ట్ అయ్యి ఆ లాయర్ని ప్రిఫర్ చేసి ఎలా చేయాలన్నా నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే సేమ్ జై భీమ్ సినిమా జరిగినట్టే ప్రొసీజర్ జరిగింది. సేమ్ జై భీమ్ మూవీ అండి జరిగింది. ఆ జై భీమ్ మూవీలో జరిగిన సేమ్ స్టోరీ నానికి జరిగింది. అదే ప్రాసెస్లో వెళ్ళాం, నాని సేఫ్ అయిపోయాడు. మరి ఇదంతా జరిగిన తర్వాత నాని ఫేస్ లో ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది? ఎంతమంది బయటికి వచ్చిన తర్వాత ఒక 2-3 days దాకా చాలా బాధలు ఉన్నాడు మేడం. ఆయన బయటకు వచ్చిన తర్వాత చనిపోవాలనుకున్నాడు. ఫస్ట్ శశి నేను చనిపోతా, సావు నేను చనిపోతా, నా వల్ల కావట్లేదు అని. ఎందుకు చనిపోతావు, నువ్వేం తప్పు చేయలేదు కదా, మనం హైకోర్టుకి వెళ్దాం, హైకోర్టు కాబట్టి సుప్రీంకోర్టుకి వెళ్దాం, నువ్వు తప్పు చేయడానికి ఎందుకు భయపడతావు నువ్వు అనే పాయింట్ ఆఫ్ లో వెళ్ళాం. తర్వాత లాయర్ కూడా బాగా సపోర్ట్ చేశారు. అదే హైకోర్టు దగ్గర ప్రెస్ మీట్ పిలిపించాం అందరినీ. ప్రెస్ మీట్ వాళ్ళ దగ్గర మాట్లాడిన తర్వాత నాని ఏ తప్పు చేయలేదని తెలిసిన తర్వాత ప్రతి ఛానల్ వాళ్ళు పాజిటివ్గా రాయడం జరిగింది. అంటే ఇదంతా జరగడం వల్ల తన ఛానల్కి ఏమైనా ఎఫెక్ట్ అయిందా? ఏం ఎఫెక్ట్ లేదండి, అతని ఛానల్కి ఏ ఎఫెక్ట్ లేదు. అతను అసలు చేయలేదు కదా, అతను చేసి ఉంటే ఆయన భయపడాలి. అతను చేయలేదు కాబట్టి ఆయన ఈరోజు హైదరాబాద్లో ఉన్నాడు, ధైర్యంగా తిరుగుతున్నాడు, తప్పు చేయలేదు. అందరూ తెలిసిపోయింది, CCTV కూడా ఉంది మన దగ్గర. అనవసరంగా అతని మీద బ్లేమ్ చేసి అతను బ్యాడ్ చేసి ఒక TRP రేటింగ్ కోసం చాలామంది న్యూస్ ఛానల్ చాలా బ్యాడ్గా రాశారండి. మెయిన్గా సుమన్ టీవీ అండ్ RTV వాళ్ళ పేరు మీద కూడా మేము కంప్లైంట్ పెట్టడం జరిగింది. చూద్దాం అది ఏం జరుగుతుందో.